ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వరలక్ష్మిని ఇలాగాని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని హిందువులు జరుపుకుంటారు. ఈ వ్రతం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం దక్కి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా కొత్త కోడళ్లతో అత్తింటి వారికి వ్రతాన్ని చేయించడం విశేషం. ఒకనాడు పరమేశ్వరుడు మహా ఆనందంలో ఉన్న సమయంలో పార్వతీదేవి స్త్రీలు సర్వ సౌఖ్యాలను పొంది పౌత్రాభివృద్ధి కలిగే వ్రతం ఒకదానిని చెప్పమని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం ఒకటి ఉన్నదని చెప్పాడు. దానిని శ్రావణ మాసంలో రెండో శుక్రవారం ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారో, ఎలా చేయాలో వివరంగా చెప్పమని అర్థించింది. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో బంగారు కుడ్యములతో రమణీయంగా అలరారుతున్న కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో సుగుణాల రాశి, వినయ విధేయతలు, భక్తి యోగ్యురాలైన చారుమతి అనే ఒక బ్రాహ్మణ మహిళ ఉండేది. రోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తామామల సేవలు తరిస్తూ జీవిస్తూ ఉండేది. ఒకనాటి రాత్రి చారుమతికి లక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. మేల్కొన్న తర్వాత తనకు వచ్చిన కల గురించి భర్త అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్పారు. చారుమతి కల గురించి ఉన్న పట్టణంలోని మిగతా మహిళలు సైతం పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూశారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళంతా చారుమతి గృహానికి చేరుకున్నారు. తన గృహంలో మండపం వేసి కలశం ఏర్పాటు చేసిన చారుమతి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని చోడచోపాచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించింది. అనంతరం మహిళలంతా 9 పోగుల తోరాన్ని చేతి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలిగజ్జలు గల్లు గల్లుమన్న శబ్దం మోగింది. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి భర్తలు వచ్చి గజతరగ రథ వాహనాలతో ఇళ్లకు తీసుకువెళ్లారు. ఇలా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం, మరి ఆ వరాల లక్ష్మిని మీరు కూడా అనుగ్రహం పొందాలంటే తప్పకుండా ఇలా చేయండి. ఆమె అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలను పొందుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.